తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొంత వాక్కు స్థిమితంగా ఉంచుకోండి. అదేవిధంగా ఈ 2 వారాలు కూడా మీ యొక్క నోటి దురుసుతో కానీ, మీ యొక్క నోటి మాటల వల్ల కొన్ని ఇంటా బయట గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డబ్బు కూడా మీకు అద్భుతంగా కనబడుతూ ఉంది ఈ యొక్క 2-3 వారాలలో. అదేవిధంగా కొంతమేర నేత్ర సామర్థ్యహీనత అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. సో కంటి ఆపరేషన్స్ కానీ లేదా కంటికి సంబంధించింది ఏమైనా చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ జూన్ తర్వాత చేసుకోండి. జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కన్సల్టేషన్ తీసుకోండి. అదేవిధంగా కొంతమేర చేయని తప్పులు కానీ, చేయని మీరు అనని మాటలు కానీ, మీరు పడరాని మాటలు కానీ, అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేని విధంగా ఎట్లా ఉంటుందంటే, సార్ 1,00,000 రూపాయలు సహాయం చేయండి, మీకు నేను వితిన్ 2 వీక్స్లో ఇస్తాను అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి వాడు స్విచ్ ఆఫ్ పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. లేదా సొంత రిలేటివ్స్ మీ దగ్గర మనీ తీసుకొని మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితే ఉంటుంది. గమనించుకోండి. ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఈ 3 వారాలు, రాబోయే 3 వారాలు చాలా డేంజర్. ఈ రాబోయే 3 వారాలు కూడా చాలా చాకచక్యంగా ఉండండి. మౌనంగా ఉండండి. ఎవరొక మాట అనగానే ఈగో ఫీలింగ్కి వెళ్ళకండి. టెంప్ట్ అయి డబ్బు ఖర్చు పెట్టకండి. ఇది గమనించుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా లాభాల మందగింపు అయ్యే పరిస్థితి ఉంది. అంటే మీరు చేసేటువంటి వ్యాపారాలలో కొంతమేర లాభాల మందగింపు కనబడుతూ ఉంది. అదేవిధంగా మోసపూరితమైనటువంటి వాతావరణం. మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుండే మీకు మాటలు కానీ, అసలు నమ్మినటువంటి వ్యక్తే మీకు తిరగబడే ఛాన్సెస్ ఉంది. మిమ్మల్ని కొట్టడానికి కూడా రావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్త. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది, జాగ్రత్త. ఆ అక్షరంతో ఉండేటువంటి వారు, లా అక్షరంతో ఉండేటువంటి వారు, పేర్లు మొదలైనటువంటి వారు కానీ, ఆఫీసులు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద
కంపెనీలు కానీ హోటల్స్ కానీ కొంత లాభాల మందగింపు ఉంది. ఈ పేర్లతో మొదలయ్యేటువంటి ఎలాంటి సంస్థలైనా ఆ అక్షరము లా అక్షరము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ దాడులు కానీ ఏమైనా గవర్నమెంట్ రిలేటెడ్ కేసులు కానీ లేదా ఏమైనా కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, జాబ్లో నెగిటివ్, మనతో ఉండేటువంటి వారే మన గురించి పై అధికారులకు చెప్పేటువంటి పరిస్థితి, జాబ్ మారాలి అనేటువంటి ఆలోచన, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు. ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం, హ్యాపీగా ఉంది అనుకునే సందర్భంలో ఆ అపార్ట్మెంట్ ఓనర్ మేము ఇల్లు అమ్మాలి అనుకుంటున్నాం, మరి మీరు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పొమ్మన లేక పోగబెట్టేటువంటి విధంగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ఇంట్లో కొన్ని సామాన్లు సమకూర్చుకుంటారు, గృహోపకరణమైనటువంటి వస్తువులు, సోఫా సెట్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ, ఎలక్ట్రిక్ వస్తువులు కొనుక్కునేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. సో మొత్తం మీద మీనరాశి వారు, రిపీట్, మొత్తం మీద మేషరాశి వారు ఈ రాబోయే 3 వారాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని మీరు ఊహించిన సంఘటనలు, గతంలో పరిచయం ఉన్నటువంటి వారు మరలా పరిచయం అవ్వడం కానీ, కొన్ని అక్రమ సంబంధాలు బయటపడేటువంటి పరిస్థితి కానీ, ఇల్లీగల్ అఫైర్స్ ఏమున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 వారాలు, రాబోయే 3 వారాలు చాలా జాగ్రత్త. మ్యారిటికల్ లైఫ్లో కూడా గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి తప్పకుండా సంతానం జరిగేటువంటి ఛాన్స్ కూడా గోచరిస్తుంది. సో ఓవరాల్గా మేషరాశి వారు కాలభైరవ స్వామి పాలు, జిలేబీ నివేదన చేయడం ఎంతో శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్.